నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా క్లిష్టమైన కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ను విడమరిచి చూద్దాం. అంటే ఒక పక్కా ప్లాన్ ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సరే సులభంగా ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం. ఒక పెద్ద కొండని ఎక్కాలంటే ఎలా? చాలా కష్టం కదా. కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అచ్చం ఇలాంటిదే. సిలబస్ చూస్తే అదొక పెద్ద పర్వతంలా కనిపిస్తుంది. మరి దీన్ని జయించడమెలా? సమాధానం చాలా సింపుల్. ఒక సరైన మ్యాప్ ఉంటే చాలు. ఈరోజు మనం అలాంటి ఒక మ్యాప్నే విశ్లేషించబోతున్నాం. అదే ఒక పక్కా ప్రిపరేషన్ ప్లాన్. ఈ సోర్స్ మెటీరియల్ మనకు ఆ దారిని చూపిస్తుంది. సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం ఏం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, పరీక్షలో ఎదురయ్యే సవాలేంటి, తర్వాత విజయం కోసం మన ప్లాన్ ఎలా ఉండాలి, ఆ తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ దశల గురించి, చివరగా అన్నింటినీ కలిపే ఒక మాస్టర్ టైమ్లైన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షా సిలబస్ చాలా పెద్దది, సముద్రంలా ఉంటుంది. అందుకే ఒక క్లియర్ ప్లాన్ అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు మన సోర్స్ మెటీరియల్ చెప్పే అసలు విషయానికి వద్దాం. ప్రిపరేషన్ను 2 వేర్వేరు దశలుగా విడగొట్టడం. ఇలా చేయడం వల్ల మన ప్రయాణం చాలా సులభమవుతుంది. సరే, ఇక్కడ చూడండి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉన్న స్ట్రక్చర్ను ఒకసారి గమనిద్దాం. ప్రిలిమ్స్లో 2 పేపర్లు, మెయిన్స్లో కూడా 2. కానీ అసలు విషయం మార్కుల్లో ఉంది. ప్రిలిమ్స్ ఏమో 150 మార్కులకుంటే మెయిన్స్ ఏకంగా డబల్ 300 మార్కులకుంటుంది. ఈ తేడా చాలా పెద్దది కదా. సరిగ్గా ఈ పాయింటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీని డిసైడ్ చేస్తుంది. రైట్, మన ప్లాన్లో మొదటి ఫేజ్లోకొచ్చేశాం. అదే ప్రిలిమ్స్. ఇక్కడ 5 ముఖ్యమైన సబ్జెక్టులతో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ప్రిలిమ్స్లో హిస్టరీ అంటే చాలామందికి కొంచెం భయం. అందుకే దాన్ని మోడర్న్, మిడీవల్, ఏన్షియంట్ ఇలా 3 భాగాలుగా విడగొట్టి చదివితే ఈ పెద్ద సబ్జెక్టు మీద గ్రిప్ చాలా ఈజీగా వస్తుంది. హిస్టరీకి సరైన పుస్తకాలెంచుకోవడం చాలా ముఖ్యం. మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ను చాలామంది టాపర్లు సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే అది చాలా వివరంగా ఉంటుంది. ఇక మిడీవల్, ఏన్షియంట్ హిస్టరీకి పాత ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివితే ఫౌండేషన్ చాలా బలంగా పడుతుంది. హిస్టరీ తర్వాత ప్రిలిమ్స్లో అంతే ఇంపార్టెన్స్ ఉన్నవి జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ. వీటి ప్రిపరేషన్కి కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉండాలి. జాగ్రఫీకి బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలను ఖచ్చితంగా చదవాలి. కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ను కూడా చాలా సింపుల్గా వివరిస్తాయి. ఇక ఏపీ జాగ్రఫీ కోసం ఇక్కడ చెప్పిన పుస్తకాలు ఎగ్జామ్కి అవసరమైన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తాయి. ఈ చార్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తోంది. ప్రిలిమ్స్లో హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ఈ మూడింటికి సమానంగా 30 మార్కులున్నాయి. అంటే దేన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, అన్నీ ముఖ్యమే. ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్లో చాలా డైనమిక్ పార్ట్స్ గురించి చూద్దాం. కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇవి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అందుకే వీటికి రెగ్యులర్ ప్రాక్టీస్ తప్పనిసరి. కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఈ 2 మన స్కోర్ను డిసైడ్ చేసే ఏరియాలు. రోజూ న్యూస్ పేపర్స్ చదవడం అనేది ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఇక మెంటల్ ఎబిలిటీ విషయానికొస్తే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి పుస్తకాలతో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది, యాక్యురసీ కూడా పెరుగుతుంది. సరే, ప్రిలిమ్స్ ఫౌండేషన్ పూర్తయింది. ఇప్పుడు మన ప్రయాణంలో 2వ దశ, ఇంకా చెప్పాలంటే మరింత డీప్ అయిన ఫేజ్, మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేద్దాం. మెయిన్స్లో ప్రతి సబ్జెక్ట్కి 75 మార్కులు చొప్పున చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ ఈ 4 సబ్జెక్టులపై గట్టి పట్టు సాధిస్తే విజయం మనదే. మెయిన్స్ ప్రిపరేషన్ చాలా డీప్గా ఉండాలి. పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ని బైబిల్ లాంటిది అంటారు. ఏపీ హిస్టరీ కోసం డిగ్రీ లెవెల్ బుక్స్ చదివితే అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఇక సైన్స్ అండ్ టెక్కి సిలబస్లో ఉన్న టాపిక్స్, బేసిక్ ప్రిన్సిపల్స్, వాటి కరెంట్ అప్లికేషన్స్ మీద దృష్టి పెట్టాలి. ఎకానమీ సబ్జెక్ట్ కోసం మల్టీ లేయర్డ్ అప్రోచ్ కావాలి. ఈ స్లైడ్ దాన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. బేసిక్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసి దానికి కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ బడ్జెట్ ఇలా అన్నింటినీ లింక్ చేసుకుని చదవడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం ఏం చదవాలో చూశాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఎప్పుడు ఎలా చదవాలో చెప్పే మాస్టర్ టైమ్లైన్ని చూద్దాం.
ఇదిగోండి, ఇదే మన ప్లాన్కి గుండెకాయ లాంటిది, మాస్టర్ టైమ్లైన్. ఇదేం చేస్తుందంటే చదవడాన్ని, రివిజన్ని చాలా తెలివిగా విడగొడుతుంది. ఉదాహరణకు 137 స్టడీ సైకిల్ అంటే ఒక టాపిక్ చదివాక దాన్ని 1వ రోజు, 3వ రోజు, 7వ రోజు మళ్ళీ రివైజ్ చేయడం. ఇలా చేస్తే బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అవుతుంది. అలాగే R30 అంటే ఎగ్జామ్కు ముందున్న చివరి 30 రోజులు మొత్తం కేవలం రివిజన్కే. ఈ టెక్నిక్స్ వల్ల సిలబస్ టైం కావడమే కాదు, చదివిందంతా బాగా గుర్తుండిపోతుంది. సో అసలు పాయింట్లేంటంటే ఈ టైమ్లైన్ వెనకున్న స్ట్రాటజీ ఇదే. అఫీషియల్గా ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందే మనం కనీసం ఒకసారి మొత్తం రివిజన్ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మనం పోటీలో అందరికన్నా ముందుంటాం. ఈ రోజు మనం ఒక సక్సెస్ఫుల్ ప్లాన్ని విశ్లేషించాం. ఇది గెలవడానికి ఒక దారి మాత్రమే. ఇందులో ఉన్న సూత్రాలను మన సొంత ప్రిపరేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఆలోచించాలి. మరి మన ప్లాన్ ఎలా ఉండబోతోంది?